వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. రోడ్డుపై కొద్దిగా టైం సేవ్ చేయాలనే ఆలోచనతో రాంగ్ రూట్లో వెళ్తున్నారా? అయితే ఇకపై అది కేవలం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడమే కాదు, ఒక క్రైమ్గా కూడా పరిగణిస్తారు. తొలిసారిగా ఢిల్లీ పోలీస్ రాంగ్ రూట్ డ్రైవింగ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలుపెట్టింది. ఈ కీలక నిర్ణయంతో ఢిల్లీ దేశంలోనే తొలి యూనియన్ టెరిటరీగా నిలిచింది. ఇప్పటికే ముగ్గురు వాహనదారులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, అరెస్ట్ చేసిన వారు బెయిల్పై విడుదలయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇకపై ఈ రూల్స్ బ్రేక్ చేస్తే 6 నెలల జైలు శిక్ష లేదా 1000 రూపీస్ ఫైన్, లేకపోతే రెండింటిని ఒకేసారి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి మిస్టేక్స్ ఫస్ట్ టైం జరిగినట్లయితే 5000 ఫైన్, రెండోసారి అయితే 10,000 ఫైన్తో సరిపెట్టేవారు. కానీ రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఇది భయపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం కాదు, రోడ్డు మీద యాక్సిడెంట్లను తగ్గించడానికి అని ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. ఒకరు చేసిన మిస్టేక్ వల్ల ఇంకొకరి లైఫ్ రిస్క్లో పడకూడదు కాబట్టి రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. ఫైన్లు, క్రిమినల్ కేసులు పడకుండా జాగ్రత్త పడండి. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.